ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 11 వచనాలు చదువుకుందాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును సూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషునికే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని సంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధపరచుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ ఎలాగుండునో ఆ దినాలలో మనుషులు మరణమును వెదుగుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారు వలె మెరయు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖము వంటివి. స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువు వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకలతో మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపై రాజుగా ఉండెను. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. దేవుడి మాటలు మనకు దీవించినట్లుగా ఇన్ని వచనాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. ఇందులో వీటన్నిటిని గురించి వివరణ చేయాలి అంటే 5వ యొక్క బోర పూర్తి కావాలంటే ఈ వచనాలన్నీ ఉన్నాయి. ఈ వచనాల వరకు ఉన్నాయన్నమాట. దూత 5వ బోర ఊదినప్పుడు జరిగిన సన్నివేశాల్లో మనం చూస్తున్నాం. ఇప్పటికి మనము 4 బోరలు ఊదినప్పుడు ఏమేమి జరిగిందో మనం విన్నాం. ఇప్పుడు ఈ 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి రాలిన నక్షత్రం ఒకటి చూస్తున్నాం. ఆకాశం నుండి ఒక నక్షత్రము రాలింది అని చూస్తున్నాం. నక్షత్రం అని రాయబడి ఉంది. కొంతమంది అంటారు కదా, అది దేవుని దూత అంటున్నారు రాలిన నక్షత్రం. కొంతమంది ఏమో నక్షత్రమే అంటున్నారు. కానీ అది దేవుని దూత కాదు, నక్షత్రము కాదు. ఎందుకంటే చదువుకున్న తర్వాత అతనికి అనే పేరు రాయబడి ఉంది. 1వ వచనంలోనే రాలిన నక్షత్రాన్ని అతను అనే ఒక పురుషలింగములు సంబోధించబడింది అక్కడ. అలాగైతే అతడు ఒక వ్యక్తి అని అర్థమవుతుంది. ఎట్లాగంటే అదొక సాతాను అన్నమాట. సాతానుడు పడినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ఆధారంగా మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచే మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాం. చూడండి, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట సూచితిని అన్నాడు. చూచారా? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట సూచితిని అన్నాడు. సాతానుడు పడ్డాడు, మెరుపు వలె పడ్డాడని మనం చూస్తున్నాం. ఆకాశ నక్షత్రాలుగా ఉన్న ఆ నక్షత్రాల్లో ఒకటి రాలి పట్టము సాతానని అర్థం. అవునండి, సాతానుగా నక్షత్రాలను ఎట్లా పోలుస్తారంటే యోధా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మార్గము తప్పు తిరుగు చుక్కల వలె ఉన్నారు కొంతమంది. ఆకాశ నక్షత్రాలుగా ఎంచబడినా దేవుని దూతలుగా కనపడినా వాళ్ళు నశించిపోయేవారుగాను సాతాను అనుచరులుగాను పనిచేస్తున్న వారుగా ఉన్నారు. అందుకని అపవాది అయితే వాని గురించి ఒక మాట రాయబడి ఉంది.
పాతాళలోకపు తాళపు చెవులు వానికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. పాతాళలోక తాళపు చెవులు అంటే, పాతాళం అంటే నరకం కంటే ముందు ఉండేది పాతాళం. దాని తాళపు చెవులు వాని చేతికి ఇచ్చాడంట దేవుడు. వానికి ఇవ్వబడినో అని రాయబడి ఉంది. వాస్తవంగా వాని చేతుల్లో కనుక తాళం ఉంటే, సాతాను చేతిలో పాతాళలోకం తాళం ఉంటే, వాడి ఇష్టం వచ్చినప్పుడల్లా తాళం తీసుకొని బయటకు వస్తాడు. వాడి ఇష్టం వచ్చినప్పుడు లోనకు పోతూ ఉంటాడు. వాడికి అధికారం ఉన్నట్టే కదా. అలాగైతే నిజంగానే వాడి చేతిలో తాళం ఉందా అంటే లేనే లేదు. వాడి చేతిలో తాళం లేదు. దేవుడు వానికి అనుమతి ఇచ్చాడు, అంతేగాని వాడి చేతిలో తాళం లేదు. తాళం ఎవరి చేతుల్లో ఉందో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చూచారండి, పాతాళలోకపు యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? దేవుడే చెబుతున్నాడు, నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. పాతాళలోక తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మరి సాతాను ఆకాశం నుంచి నక్షత్రంలాగా పడిన వాని చేతిలో ఉన్నట్టుగా చెప్పాడంటే అధికారం ఇచ్చాడు వాడికి, అంతే. పాతాళలోక ద్వారాన్ని తెరిచే అధికారము వాడికి ఇచ్చాడు. ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని చెబుతాను. యోబును శోధించుటకు అపవాదికి తనంతట తానికి శక్తి ఉందా? అపవాది అంటాడు కదా దేవుడితోటి, ప్రభా నీవు చుట్టూ కంచె వేసితివే, నేను ఎలా దాటగలను అన్నాడు. అవునండి, దేవుని బిడ్డలను కానీ పరలోకమును కానీ పాతాళాన్ని కానీ తెరవగలిగిన అధికారము అపవాదికి లేదు, దేవుడిస్తే తప్ప. ఒక్కసారి కంచె తీసే నేను పోతానన్నాడు యోబు దగ్గరికి, అలాగునే తీశాడు. దేవుడే అనుమతి ఇచ్చాడు, అంతే. దేవుడు అనుమతిస్తే ఎవరు దాన్ని సరిచేయగలరు? వాడి వల్ల కూడా కాదు, అపవాది వల్ల కూడా కాదు. అయితే ఒకటి, వాడికి అధికారం ఇచ్చాడు. అధికార ప్రకారంగా అలా చేయమని అధికారం ఇచ్చాడు. పాతాళలోక తాళం చెవి ఇచ్చాడు, దాన్ని తెరిచాడు. దానిలో నుంచి పెద్ద కొలిమిలో నుంచి వస్తున్నట్టుగా పొగ వస్తుందంట. దాని తాళం తీయగానే, ఆ పాతాళలోక ద్వారం యొక్క తాళం తీయగానే పెద్ద కొలిమిలో నుంచి వస్తున్నట్టుగా పొగ వస్తుందంట. ఆ పొగ వలన సూర్యుడు, వాయుమండలము చీకటి కమ్మింది. ఆ పొగ దెబ్బకి సూర్యుడు చీకటి కమ్మాడు, వాయుమండలం కూడా చీకటి కమ్మింది. అయితే ఒక విచిత్రం ఏంటంటే, పొగలో నుంచి మిడతలు వచ్చినవని రాయబడి ఉంది అక్కడ. పొగలో నుంచి మిడతలు, పాతాళంలో నుంచి మిడతలు వచ్చినని రాయబడాలి అక్కడ. పొగ మాత్రం పాతాళంలో నుంచి వచ్చింది, పొగలో నుంచి మిడతలు వచ్చినవి. దీన్ని రెండు రకాలుగా భావించవచ్చు. ఈ పొగ ఏమిటి, ఆ మిడతలు ఏమిటి అనేది. ఈ పొగ ఆ దినాలలో భయంకరమైన కరువులు, యుద్ధాలు, సంభవాలు భూమి మీద జరుగుతున్న సాటి మీద కాలుష్యంగా ఏర్పడే ఆ దుమ్ము కావచ్చు, లేకుంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారము, దేవుని పట్ల అబద్ధ ప్రచారం అనే దుమారం అనే దుమ్ము కావచ్చు. అందుకని పొగలో నుంచి మిడతలు వచ్చినాయి. మిడతలు వేరండి. ఈ ప్రపంచంలో మిడతలను మనం చూసాం. ఈ మిడతలు చాలాసార్లు భూమి మీదకి వచ్చినాయి. ఇటీవల సెల్లో కూడా చాలామంది చూపించారు, పలానా సాట మిడతలు ఇలా వచ్చినాయని కూడా. అదిగో ఐగుప్తు దేశంలో కూడా ఇజ్రాయేల్ ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో మిడతలను రప్పించాడని ఉన్నాం. అవి వేరండి. ఆ మిడతలకి ఏం అధికారం ఉందంటే, బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే 30వ అధ్యాయము 27వ వచనంలో, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలకు రాజు లేడు. వాస్తవంగా ఐగుప్తు దేశానికి దేవుడు ఆ మిడతలను పంపించినప్పుడు, దేవుడు ఆ మిడతలు ఎలాగొచ్చినాయి అంటే, పచ్చని చెట్లు, పచ్చని ఆ వృక్షములను, కాయలను, పంట తోటలను మాత్రమే పాడు చేసినవి. ఇదిగో ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో పాతాళం యొక్క తాళపు చెవి తెరవగానే సాతానుడు పొగలో నుంచి వచ్చిన ఆ మిడతలకి జంతువులను ఏం చేయటంలా, లేక వృక్షాలను, చెట్లను, కాయలను ఏమి చేయటంలా, ఆకుకూరలను ఏమి చేయటంలా, మనుషుల్నే కొడతనయ్యాయి. ఈ భూ సంబంధమైన మిడతల, నేను దీనికి ఒక పేరు పెట్టాను, మిడతల రూపంలో ఉన్న సాతాను అనుచరులని పేరు పెట్టా. వాస్తవంగా
అవి మిడతలే కావచ్చు, మిడతల రూపంలోనే ఉండొచ్చు, కానీ సాతాను అనుచరులు. ఈ మిడతలు అందరినీ కొట్టవు. దేవుని ముద్ర ఎవరి నొసట కనబడలేదో వాళ్ళని మాత్రమే కొడతాయి. మరి ఈ మిడతలు కుడితే చచ్చిపోతారంటే చంపే హక్కు వాటికి లేదు. 5 నెలల వరకు బాధపడతారు ఆ మిడతలు కుడితే. తేలు కుడితే ఎలాంటి బాధపడతారో అలాగూ బాధపడతారంట. అయితే ఆ బాధల దెబ్బకు తట్టుకోలేక మనుషులు చనిపోవాలని ఆశపడతారు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది. మరణం రాదు, సావరు ఆ రోజుల్లో. ఇటు చేత కుట్టించుకోవడం, బాధపడటం. 5 నెలలు ఒక్కసారి కుడితే ఆ మిడత తేలు కుట్టినట్టే ఉంటుంది. ఆ మిడతలకి ఎన్నెన్ని రకాల సంగతులు ఉన్నాయో మనము చూసే ముందుగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. చూడండి. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మా దాసులకు వాళ్ళ నొసళ్ళ యందు ముద్రించేంత వరకు మేము ముద్రించబోవాలి. మా బిడ్డలు ఎవరో అంటే నిజంగా ఇప్పటికి సంఘం ఎత్తబడిందని నేను గతంలో చెప్పాను. మరి ఇంకెవరు అంటే 666 ముద్ర ఆ రోజుల్లో అమల్లో ఉంటుంది. ఆ తర్వాత నొసళ్ళ మీద ముద్రించబడేవారు యూదులు, ఇజ్రాయేలీలు మాత్రమే. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారండి. ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయం 4వ వచనంలో ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. దేవుని నామము నొసళ్ళ మీద ఉంటుందంట, పేరు. అపవాది యొక్క నెంబర్ అయితే 666, కానీ దేవుని నామం మాత్రము పేరు, దేవుని పేరు వారి నొసళ్ళ మీద ఉంటుందని చెబుతున్నాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఆ రోజుల్లో ముద్ర ఏంటి అని మనం చూస్తే, దేవుని నామం నొసళ్ళ మీద ఉంటుంది అన్నాం కదా. సరే, ఆ నొసళ్ళ మీద ఉన్న నామము, ఆయన పేరేందో అర్థం కాలేదనుకో, ఎక్కడ దుర్నీతి ఉంటుందో, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ వాళ్ళు ఉండకుండా పారిపోతారు. అట్లా పారిపోయేవాళ్ళు ముద్రించబడ్డారని అర్థం. దేవుని నామం చేత ముద్రింపబడ్డారు. అందుకే వాళ్ళు పాపం దగ్గర ఉండటల్లా, చెడు దగ్గర ఉండటల్లా, చెడుగు జరిగే స్థలంలో ఉండటల్లా పాపమునకు దూరముగా పారిపోతారు. యేసేపు గనక దూరముగా పారిపోయినట్లుగా పాపమునకు దూరముగా పారిపోతారు. అదే వారికి ముద్ర. ఎక్కడ దుర్నీతి ఉంటుందో, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ నుంచి పారిపోవటమే వాళ్ళకి ముద్ర. అలా ఉంటుందని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆ మిడతలకి కొన్ని గుర్తులు ఉన్నాయి. మిడతల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి వాస్తవంగా వాటికి రాజు లేడు. ఎక్కడైతే వాటికి రాజు ఉన్నాడు, బైబిల్ ప్రకారం మనం ఇందాక చెప్పాను కదా, సామెతల 30:27లో మిడతలకు రాజు లేడనే మాట చదువుకున్నాం కదా. బైబిలు మిడతలకు రాజు లేదని చెప్పాడు, కానీ ఎక్కడ వచ్చిన ఈ మిడతలు అనగా ఆ పాతాళ లోకం యొక్క ద్వారం తాళం చెవి తీవగానే పెద్ద కొలిమిలో నుంచి వచ్చిన పొగ వంటి పొగ వచ్చింది కదా, ఆ పొగలో నుంచి మిడతలు వచ్చినాయి కదా. ఆ మిడతలకి రాజు ఉన్నాడని మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది. 11వ వచనంలో రాయబడి ఉంది అంటే, పాతాళపు దూత వాటికి పైగా రాజుగా ఉన్నాడు. చూచారండి, ఆ మిడతలకి పాతాళపు దూత అనగా సాతానుడు వాటికి రాజుగా ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు ఈ మిడతలకు రాజుగా ఉన్నవాడు సాతానుడు. అలాగైతే మిడతలు ఎవరు? సాతాను అనుచరులు కదా. అంటే అవి కూడా సాతాను లెక్కే కదా. అందుకే ఆ పేరు పెట్టడానికి నేను ఇష్టపడింది. సాతాను యొక్క అనుచరులు, వాటికి రాజుగా ఉన్నాడు. వాణ్ణి హెబ్రీ భాషలో ఏమంటారో ఆడ మనం చూస్తున్నాము. హెబ్రీ భాషలో అబద్దోనని, గ్రీకు దేశపు భాషలో అపోల్లోయోను అని. అక్కడ అపోల్లోయోను అనే కాడ ఒక అంకేసి కింద పుట్టినోట్లో ఏం రాయబడిందంటే నాశనము చేయువాడు. అపోల్లోయోను అంటే అర్థం ఏంటి?
నాశనము చేయువాడు. సాతానుడు నిజంగా నాశనం చేస్తాడండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు. దొంగ దేనికి వస్తాడు? నాశనము చేయుటకును, హత్య చేయుటకును, దొంగతనం చేయుటకును వస్తాడు అని రాయబడి ఉంది. అవునండి, వీడు దొంగ, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. దొంగ, నాశన పాత్రుడు. అపొల్లోయేను అని మాటకు అర్థము నాశన పాత్రుడు, నాశనం చేయడానికి వచ్చాడు. అపవాది దూతలు. అయితే ఆ మిడతలకు ఒక 8 రకాలైన లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఎందుకు ప్రత్యేకంగా రాయించాడు? మిడతలకి కాళ్ళు ఎలా ఉంటాయో, తల ఎలా ఉంటుందో, కళ్ళు ఎలా ఉంటుందో, వాటి రెక్కలు ఎలాగ ఉంటాయో మనకు చూస్తున్నాం, కనబడుతున్నాయి, అది వేరు. కానీ ఇక్కడ బైబిల్లో స్పష్టంగా రాశాడు, వాటి ముఖములు మనుష్యుని ముఖ రూపం వలె ఉన్నాయంట. ఎందుకు అలాగెందుకు పెట్టాడంటే, మనుషుల్ని కనుక్కోవాలి. దేవుని నామం వీడికి ఉందా లేదా, దేవుని ముద్ర వీడికి ఉందా లేదా కనుక్కోవటానికి మానవ రూపంలో, మిడత రూపంలో ఉండి మానవ రూపం కనబడుతున్నాడు. మానవ ఆంతర్యం తెలుసుకోవడానికి మానవ రూపం ఇచ్చాడు ఆ మిడతలకి. వాటికి బంగారం వలెంటి మైమరువు కలిగిన కిరీటాలు ఉన్నాయంట తల మీద. మిడతల కిరీటాలు అంటే ఏంటండి? అంటే అధికారం. కిరీటం దేనికంటే, మాకు అధికారం ఉంది, మేము మనుషులను కుట్టడానికి మాకు అధికారం ఉంది, 5 నెలలు వాళ్ళని బాధ పెట్టే అధికారం మాకు ఉంది అని కిరీటం చూపిస్తుందంట. వాళ్ళకి అధికారం ఉంది, మా ఇష్టం మేము కొడతామని. బంగారు రూపం కలిగిన కిరీటము వాటికి ఉందంట. మామూలు మిడతలకు అట్టాటి లేవుగండి, మనం చూస్తున్నాం కదా మిడతల్ని, వాటికి ఉంది. స్త్రీల వంటి ఎంట్రుకలు వాటికి ఉన్నాయంట. మళ్ళా మీరు ఎప్పుడైనా మిడతలను చూశారో చూడలేదు? మిడతలకి ఎంట్రుకలు ఉంటాయండి, వాటికి స్త్రీల వంటి ఎంట్రుకల వంటి ఎంట్రుకలు ఉంటాయంట. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్మి నమ్మనవాడు, అటు ఇటుగా ఉన్నవాడు వాటిని చూసినప్పుడు స్త్రీల వెంట్రుకలు మనిషిని ఆకర్షిస్తాయంట. వాటి అందాన్ని చూసి ఆకర్షింపబడేవాడు దెబ్బకి ఆంతును పడిపోతాడు, ముద్ర లేనివాడిగా అవుతాడు, వాడి మీద అటాక్ చేస్తాయి. ఆ విధంగా లోపరుచుకోవడానికి స్త్రీల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉన్నాయంట. అబ్బో, ఇవన్నీ ప్రమాదకరమేనండి. వాటికి ఇనుప దంతములు, వాటి పళ్ళు ఎలాగున్నాయంటే ఇనప దంతముల వలె ఉన్నాయి. పట్టుకొని పీకుతాయి అన్నమాట, కొరుకుతాయి, తేలు కుట్టినట్టుగా. వాటి తోకలకి వెనక తేలు కొండి ఉంటుంది, పళ్ళతో కొరుకుతాయి, కొండితో కుట్టుతాయి. ఆ మిడతలు అలాగూ బాధ పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవి కుడుతుంటే మనుషులకి ఆ బాధ ఎలాగుంటుందంటే, భూమిలో తేళ్ళకు ఉన్నట్టుగా బలం వాటికి బలం ఉందంట. అవి కుడితే 5 నెలల దాకా ఆ నొప్పి పోదంట. తేలు కుట్టినోళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఏందో. ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు మొత్తానికి. కానీ ఏమన్నాడంటే 5 నెలల దాకా, ఒకవేళ తేలు కుడితే 2-3 రోజులు తగ్గిపోద్దేమో, ఒకవేళ మామూలు తేలు కుడితే ఒక వారం రోజుల్లో నొప్పి తగ్గిపోద్దేమో. బాధగా ఉంటుందేమో, బాధ ఎక్కువగా ఉంటుందేమో, కానీ కనీసం ఒక వారం 10 రోజులు కానీ తగ్గిపోవచ్చు. కానీ ఈ మిడత కుడితే తేలు కుట్టినట్టుగా ఉంటుంది బాధ, 5 నెలలు ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలనిపించింది. మరణము వారి వద్ద నుండి పారిపోతాడు. మరణం సావనేది. ఎంత కష్టమండి నిజంగా. ఏంటో ఈ బాధ, ఈ సమస్య ఏమిటో. యుద్ధమునకు పరిగెత్తు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయంట వాటికి. మైమరుగు లాంటి రెక్కలు ఉన్నాయంట, రేకులు లాంటి రెక్కలు ఉన్నాయంట వాటికి. యుద్ధ కవచములు ధరించినట్లుగా ఉన్నాయంట. వాటి శరీరం మీద ఆ బెరడు, దాని శరీరాన్ని ఆ డొప్పల్ని ఎట్లా ఉన్నాయంటే ఇనప రేకులు వలె ఉన్నాయంట. ఈ మిడతలు మరి దీని గురించి ప్రత్యేకంగా రాశాడంటే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో. మనం ఏమనుకుంటున్నామంటే, నిర్గమాకాండంలో చెప్పాడు కదా 10వ అధ్యాయం 12వ వచనంలో, నేను ఒకసారి గుర్తు చేస్తా, అట్టాటి మిడతలు అనుకుంటున్నామేమో. ఆ మిడతల మామూలే. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లుగా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఈ దేశ పైరులన్నింటినీ, అనగా
వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయనని చెప్పాను. వడగండ్ల చేత పాడైపోయింది కొంత. వడగండ్ల చేత పాడవని వేటిని పాడు చేయడానికి మిడతలు వచ్చినాయి అంతే. అక్కడ పంట తింటున్నాయి అంతే మిడతలు. చెట్లు బెరడు తింటాయి, చెట్లు ఆకులు తింటాయి, పంటలన్నీ పాడు చేస్తాయి. ఈ మిడతలు ఏమిటో కానీ చెట్ల జోలికి పోవటంలా, మనుషుల జోలికే. ఆ మనుషులైనా అందరి జోలికి కాదు. 666 ముద్ర సాతాను బిడ్డలను ఏం కుట్టవయ్యి, దేవుని నమ్ముకున్న బిడ్డలనే కొడతాయి. దేవుని నమ్ముకున్నామంటే మనం ఉంటాం అనుకుంటారేమో, మనం ఉండము. సంఘం ఎత్తబడింది. దేవుని కొరకు సాక్షులుగా ఆయన ముద్ర కలిగిన వారుగా ఇజ్రాయేలీలు ఉంటారు. వారిని మాత్రమే కుట్టడానికి భయంకరమైన పరిస్థితులు వస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలాగైతే ఇలాంటి శ్రమలలో నీవు ఉంటావా? ఈ మిడతలను చూడాలని నీకు ఆశగా ఉందా? అలాగైతే నువ్వు ఆ దినాల్లో ఉంటావేమో. ఈ వద్దయ్యా నాకు ప్రశాంతంగా దేవుని రాజ్యంలో ఉంటాను, దేవుడిని నమ్ముకుంటానంటే దేవుడు నిన్ను సంఘముతో కలుపుతాడు. సంఘము ఎత్తబడుతుంది, సంఘముతో వెళ్ళిపోతావు. ఈ శ్రమలు నీకు అంటవు, వీటిని చూడవు కూడా. ఈ సమయంలో నీవు ఎలాగుండాలనుకుంటున్నావు, నీ విషయం ఏమిటో తెలుసుకోవాలంటే ఇంకా 1-2 మాటలు చూసిన తర్వాత నేను ముగిస్తాను. దానియేలు గ్రంథంలో ఈ మిడతలను నేను ఎందుకు అలా పోలుస్తున్నానంటే, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వచనం నుంచి అక్కడ 4 రకాలైన జీవులు కనపడతాయి. 4 రకాల జీవులు. ఆ జీవులు ఏంటంటే, మొదటిది సింహం వంటిది ఒక జీవి, రెండవది ఎలుగుబంటి వంటిది, మూడవది చిరుతపులి వంటిది, నాలుగవది అది ఒక క్రూర మృగం. ఆ 4 మృగాల్లాగా అట్లా చెప్పబడి ఉంది, కానీ వాస్తవంగా మృగాలు కావవి. అక్కడ రాయబడి ఉందంటే అదే 7వ అధ్యాయం 19వ వచనంలో 10 రాజ్యాలు 10 మంది రాజులు అని అంటాడు. మనుషుల్నే రాజ్యాలనే మృగాలుగా పోల్చాడు దానియేలు గ్రంథంలో. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇలాగా, ఇదిగో ఈ మిడతలకు కూడా మనుషుల రూపము ఇలాంటివి ఉన్నాయంటే అవి నిజంగా మిడతలే కాకపోవచ్చు, అపవాది అనుచరులు అంటానికి. ఎందుకంటే మృగములతో పోల్చిన దానియేలు మనుషులు అంటున్నారు, వాళ్ళు రాజులు అంటున్నారు. సింహం లాంటి రాజులు, చిరుతపులు లాంటి రాజులు, ఎలుగుబంటి లాంటి రాజులు అని చెప్పుకొచ్చాడు. ఆ 10 రాజ్యాలు అంటున్నాడు. అలాగైతే ఇవి కూడా ఏమిటో పొగలో నుంచి వచ్చినాయి అంటే, దుర్బోధలో నుంచి, అనగా అపవాది ఆ పాతాళం యొక్క ఆళం చెవి తీయగానే అపవాది వచ్చాడు దానిలో నుంచి. వానితో పాటు ఈ లోకంలో దేవుని నమ్మకోకుండా ఉండి అపవాది చేత ఏలబడుతున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా తోడవుతారు. అపవాదికి ఈ మనుషులు తోడయ్యి ఇక నమ్ముకున్న వారిని, దేవుని కోసం సాక్షులుగా ఉన్నవారిని ఇలాగూ పీడించటము, భయపెట్టటము, ఇబ్బంది పెట్టటము, చనిపోవాలన్నంత ఇసుగు పుట్టించటము మిడతల రూపంలో జరుగుతున్నాయి అనటానికి ఆధ్యాత్మికమైన ఒక బోధ, అది ఒక ఆలోచన. అలాగైతే అలాంటి భయంకరమైన సన్నివేశాల్లో, పరిస్థితుల్లో నీకు ఉండాలని ఉందా? చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యలు మనము విడిచిపెట్టాలని, వీటి నుంచి మనం తప్పించబడాలని, సంఘములో చేర్చబడాలని, సంఘముతో ఎత్తబడే వారంగా ఉండాలని, ఈ భయంకరమైన అపవాది అనుచరుల చేత మనం శోధింపబడకుండా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం నియమించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, మేము విన్నట్లుగా తండ్రి, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి రాలిన నక్షత్రం అపవాదికి సూచనగా మేము చూసాం తండ్రి. నాయనా తండ్రి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం కూడా, వేకువ చుక్క నువ్వెట్లా పడితివి ఆకాశం నుండి అని మేము చూసాం. సాతానుడని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రభువా తండ్రి, వానితో పాటు నాయన తండ్రి, భయంకరమైన ఒక పెద్ద కొలిమిలో నుంచి వచ్చినట్లుగా పొగ వచ్చింది. ఆ పొగ వలన సూర్యుని వాయుమండలం చీకటి కమ్మింది. దానిలో నుంచి భయంకరమైన మిడతలు వచ్చినవి తండ్రి.
వాటిని విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభా. నాయనా 5వ బోర ఊదినప్పుడు తండ్రి ఈ భయంకరమైన సన్నివేశాలు జరగబోతుండగా ఇలాంటి వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలంటే నేను నమ్ముకొని సంఘ సహవాసంలో చేర్చబడి బాప్తిసం పొంది ఆరాధించేవారుగా ఆత్మతో సత్యముతో నీ బిడలగా జీవించే వారంగా ఉండాలని మీరు కోరుచున్నారు. అప్పుడు సంఘముతో ఎత్తబడి ఈ సమస్యల నుంచి విడిపించబడతామని మేము వింటున్నాం తండ్రి. ఆ స్థాయిలో మేము ఉండి గొప్ప దీవెన పొందాలని నాయన మీ బిడ్డలందరూ కోరుకుంటూ ఉండగా చేరి వచ్చి చక్కగా నీ వాక్యాన్ని వింటూ ధ్యానం చేస్తూ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటానికి వాక్యంలో ఎలాగూ స్పష్టంగా చెప్పాడో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని గమనిస్తూ ఆలోచిస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ కూర్చొని దేవా నువ్వు ఇంత స్పష్టంగా చెబుతున్నావయ్యా అని చెప్పి అర్థం చేసుకొని నీకోసమే ఎదురు చూస్తున్నా నీ బిడ్డలకి అనారోగ్యాలు ఉండి, ఆర్థిక బాధలు ఉండి, సమస్యలు ఉన్నాయి, వివాహాలు కావాలి, చదువులు కావాలి, సంతానం కావాలి తండ్రి, కుటుంబాల్లో నెమ్మది లేదు నా ప్రభా. వీటన్నిటిని కూడా మీరు తీరుస్తారని, మీరు అన్నీ చేయగలరని మిమ్మల్ని నమ్ముకుంటే మీరు మా పట్ల అన్నీ తీరుస్తారని ఆశతోనే మీ పట్లే మీ కొరకే ఎదురు చూస్తూ మీ తట్టు తమ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్న మీ బిడ్డల్ని కనికరించి వారి అవసరాలు తీర్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. Our address: Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh 523304.